ఆచి చికెన్ మసాలా. పాలపల్లి జిల్లా మైనింగ్ ఏడి జయరాజ్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. హైదరాబాద్ శివార్లో ఉన్న బోడుపల్లిలోని ఇంట్లో 12 మంది ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మైనింగ్ పర్మిషన్స్ లో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఏసీబీ రంగంలోకి దిగి సర్చ్ నిర్వహిస్తోంది. ములుగు జిల్లా ఏడీగా పనిచేసి 3 నెలల క్రితమే భూపాలపల్లికి బదిలీ అయ్యారు జయరాజు. ఇప్పటికే ఆయన ఇంట్లో పలు కీలక డాక్యుమెంట్లను ఏసీబీ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. రానా డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రానా, హైదరాబాద్ లో ఏ అధికారి ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేసినా వందల కోట్లే. ఎవరింట్లోనూ కూడా 100 కోట్లకు తక్కువ కాలేదు. సో ఇప్పుడు ఈ తనిఖీల్లో ఏం బయటపడుతున్నాయి అంటే ఖచ్చితంగా అంటే ఏ అధికారి మైన్స్ శాఖ ఏడీ జయరాజు ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. బోడుప్పల్లోని ఇంట్లో సోదాలు చేస్తూ ఉన్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారు అని జయరాజుపై ఆరోపణలున్నాయి. మైనింగ్ పర్మిషన్స్ లో ఆయన చేతి వాటాన్ని చూపించారు అనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఆయన ఇంట్లో ఈ రోజు ఏసీబీ అధికారులు 12 మంది ఏసీబీ అధికారులు ప్రస్తుతం ఆయన నివాసానికి వెళ్లారు. ఆయన నివాసమే కాదు, ఆయనకి సంబంధించి ఇంకెవరైనా బినామీగా ఉన్నారా లేదా ఈయన ఎవరికైనా బినామీగా ఉన్నారా, ఇటువంటి కోణంలో కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఆ కీలకమైన డాక్యుమెంట్స్ ని పరిశీలించే క్రమంలో జరుగుతోంది సర్చ్ ఆపరేషన్. అండ్ కీలకమైన డాక్యుమెంట్స్ తో పాటు నగలు ఎంత ఉన్నాయి, డబ్బు ఎంత ఉంది, అక్కడ నగలు కూడా కనబడుతూ ఉన్నాయి. డబ్బులు, దొరికిన డబ్బులు, నగలు, ఇంకా బ్యాంక్ లాకర్లు అండ్ ఆస్తి పత్రాలు ఏమేమి ఉన్నాయి అన్ని కూడా పరిశీలిస్తుంటుంటారు. అండ్ మైనింగ్ డిపార్ట్మెంట్ కాబట్టి చాలా ఎక్కువగానే డిసైడ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ చేతి వాటం చూపిస్తే ఇక భారీగానండి 100 కోట్లలోనే ఉంటాయి. మా ప్రతినిధి రానా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రానా, జయరాజ్ ఇంటి తనిఖీల్లో ఏం బయటపడుతూ ఉన్నాయి? ఆల్మోస్ట్ ఉదయం నుంచి కూడా 8 ప్లేస్లో ఈ 8 టీంలుగా ఏర్పడి ఇప్పటికే సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు నేను ఉంటున్నటువంటి ఇదే ప్లేస్లోనే ఈ యొక్క సోదాలు అనేది నిర్వహిస్తున్నారు. ఎందుకంటే వరంగల్ రేంజ్ డిఎస్పీ సాంబయ్య గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రైడ్స్ అనేది జరుగుతూనే ఉన్నాయి. సో మొదటి నుంచి కూడా అనేక ఆరోపణలు కూడా ఆయన పైన వచ్చాయి కాబట్టి గతంలో కూడా బిగ్ టీవీ కూడా కొన్ని కథనాలు కూడా మనం ప్రసారం చేశాం. సో దాని తగ్గట్టుగానే ఇప్పుడు 12 చోట్ల ఈ యొక్క రైడ్స్ అయితే జరుగుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ప్రస్తుతం మనతో పాటు ఏసీపీ డిఎస్పీ గారు మనతో పాటు ఉన్నారు. సో దాంతోపాటు మెయిన్ అధికారులందరూ కూడా మనతో పాటు ఉన్నారు. ఒకసారి అడుగుదాం, ఏంటి సార్ ఇక్కడ అనేక ఆరోపణలు వచ్చాయి. సో ఇప్పటికే ఆల్మోస్ట్ 12 చోట్ల కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నారని తెలుస్తుంది. ఇక్కడ వచ్చారు కదా మీరు, ఇక్కడ ఏం దొరికాయి? మెయిన్ 8 ప్లేసెస్లో చేస్తున్నామండి టోటల్గా. ఇక్కడ ఇప్పుడు 2 అంతస్తుల భవనం ఒకటి ఈ బుడుపల్లో, అదేవిధంగా ఒక 5 acres ల్యాండ్, కొంత గోల్డ్, ఇంకా సార్ 5 acres ల్యాండ్ ఎక్కడ? జనగాం డిస్టిక్లో. అదేవిధంగా ఒక 1.5 lakh క్యాష్, ఒక 4 wheelers ఒక 2, 2 wheelers ఒక 2, ఇంకా కొన్ని FDs వాటిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకా కంటిన్యూ అవుతుంది, ఇంకా పూర్తి కాలేదు. పూర్తి అయిన తర్వాత మీకు ఫైనల్ ఫిగర్స్ మేము ఇవ్వగలుగుతాం. ఓన్లీ హైదరాబాద్దేనా, మిగతా సంబంధించి ఉంటే రైట్ సంబంధించి రాలేదు, ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అక్కడ ఇంకా వెరిఫికేషన్ నడుస్తుంది. అక్కడ జనరల్గా ఏం చూస్తామనంటే ప్రాపర్టీ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తాం. అక్కడ బినామీస్ ఏమైనా ఉన్నారా ఏంటి అనేది, అది ఇంకా కంక్లూడ్ కాలేదు, అది నడుస్తూ ఉంది. వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇంకా ఇవ్వాల్సింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో హైదరాబాద్ చాలా రైడ్స్ జరుగుతున్నాయి. ఏ అధికారిని పట్టుబడినా అట్లీస్ట్ 100 కోట్లు అని చెప్తూనే ఉన్నారు. సో దానికంటే మించి ఉంటుంది అనేది కూడా ఈయనపైన ఆరోపణలు ఉన్నాయి. దాని తగ్గట్టుగా రైడ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈవినింగ్ వరకు మేము ఏమైనా చెప్పగలుగుతాం. ఇప్పుడు ఆయన సహకరిస్తున్నారు సార్. రైడ్స్ వచ్చినప్పుడు ఆయన ఉన్నారా లేకపోతే ఇంకెవరెవరు ఉన్నారు ఇంట్లో? ఆయన ఉన్నాడు, ఏ ఆఫీసర్ ఉన్నాడు, వాళ్ళ వైఫ్ అండ్ డాటర్ ఉన్నారు. వాళ్ళు ఓకే, ఇప్పటి వరకు అయితే పెద్ద రెసిస్టెన్స్ అయితే ఏం లేదు. ఇంకా చూస్తున్నాం సార్. ఫిర్యాదు ఎప్పుడు వచ్చిందా, లేకపోతే పట్టుకున్నారా, లేకపోతే ఫిర్యాదు మేరకు వచ్చి రైడ్స్ చేస్తున్నారా? గతం నుంచి ఉన్నాయి ఫిర్యాదులు, దాని మీదకి వెళ్ళి సోర్స్ రిపోర్టు తీసుకొని దాని ప్రకారంగా చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతం అయితే ఇంకా రైడ్స్ కొనసాగుతున్నాయి కాబట్టి ఇంకా సాయంత్రం లోపల అస్సలు చిట్టా అనేది బయటకు వస్తాయనేసి కూడా అధికారులు చెప్తున్నారు. సో ప్రస్తుతం అయితే ఇంకా రైడ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా మెయిన్ భూపాలపల్లి సంబంధించినటువంటి దాంట్లో కూడా అక్కడ చాలా వరకు పెద్ద ఎత్తున కూడా ఆస్తులు కనుగొన్నారు కాబట్టి వాటినంతా కూడా వాల్యుయేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దొరికినటువంటి డాక్యుమెంట్ అంతా కూడా వారు పరిశీలన చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా సాయంత్రం లోపల ఎంతవరకు ఈయన అక్రమాస్తులు ఉన్నాయి, దాంతోపాటు ఇంకా ఎవరైనా బినామీలకు సంబంధించినటువంటి చిట్టా ఉందా, లేకపోతే కుటుంబ సభ్యులపైన ఎవరెవరి దగ్గర ఎక్కడెక్కడ ఆస్తులు కొనుగోలు చేశారన్న దానిపై కూడా పూర్తిగా క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ఓకే రానా.
చూద్దాం మరి సాయంత్రానికి ఎన్ని నోట్ల కట్టలు ఎన్ని అంటే ఏ నగలు, అధికారిని పట్టుకున్నా కూడా 100 కోట్లు అండ్ అది బహిరంగ మార్కెట్లో ఇంకా చాలా వాల్యూ చేస్తున్నాయి. సో ఈయన దగ్గర కూడా అంతే, అంతకు మించి అయితే ఉండొచ్చు అనుకుంటున్నారు కానీ అంతకు తక్కువ అయితే చాలా ఉండకపోవచ్చు కంప్లైంట్లు అంటున్నారు. వచ్చాయి కాబట్టి దట్ మైనింగ్ ఏడీగా చేశారు. అవును. చూద్దాం. Big TV without fear or favor.